ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? కొద్దిసేపు ముందే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. ఆ నుంచి ఢిల్లీకి వెళ్ళినారు. ఈ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన విషయంలో కేంద్ర అధిష్టానం ఇప్పటికే ఒక సీట్ని, రాజ్యసభ స్థానాన్ని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్విని ప్రతిపాదించింది. ఇంకా మరొక స్థానంపై సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అటు రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో చాలామంది అభ్యర్థులు పోటాపోటీలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు. అందులో ప్రధానంగా అటు మధుయాష్కి గౌడ్ కావచ్చు, మరోవైపు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మరోవైపు చాలామంది విహెచ్ హనుమంతరావు కావచ్చు, సీనియర్ నేతలు సీనియారిటీతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలని అటు రాజ్యసభ సభ్యులుగా నియమించాలని అధిష్టానం వైపు చూస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి మొదటి నుంచి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటాడు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సైతం, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వారిద్దరు కూడా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డి పేరుని ఎక్కువగా ప్రతిపాదించే అవకాశం కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి వీటి విషయంలో అటు రెడ్డిలకు ప్రాధాన్యత కల్పిస్తారా లేదా బీసీ బడుగులు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తారనే అంశంపై కూడా అధిష్టానంతో ఈరోజు మాట్లాడి చర్చే అవకాశం. మధ్యాహ్నం అంటే రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. కానీ అక్కడ ఖర్గేతో పాటు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో వాయిదా పడింది. అంటే మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో పాటు వీరందరూ కూడా జూమ్ మీటింగ్లో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా జూమ్ మీటింగ్లో కండక్ట్ చేసిన తర్వాత రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది ఆశావాహులు తమకు రాజ్యసభ స్థానం అవకాశం కల్పించాలంటూ కూడా సీనియర్ నేతలు ముఖ్యంగా వి హనుమంతరావు కావచ్చు, మరోవైపు మధుయాష్కి గౌడ్ గతంలో ఎల్బీ నగర్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి మధుయాష్కి గౌడ్ ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అతనితో పాటు వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అతను ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. కాబట్టి అతను కూడా ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో ఆశావాహిగా ఉన్నాడు. ఇతనితో పాటు వి హనుమంతరావు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గతంలో రాజ్యసభ ఎంపీగా పోటీ ఎన్నికల్లో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో తనకు అవకాశం కల్పిస్తారనే ఆశాభావం అయితే అతను కూడా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పాటు శివశంకర్ మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి శివశంకర్ కుమారుడుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ అతను కూడా ఈ రేస్లో ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు 15 మంది ఆశావాహులు రాజ్యసభ స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది మాత్రము సాయంత్రం అధిష్టానంతో మాట్లాడిన తర్వాత జూమ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఈరోజు అధిష్టానంతో ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంతో మాట్లాడిన తర్వాత ఢిల్లీలో కేంద్ర మంత్రులను కొంతమంది అమిత్ షా కావచ్చు, కొంతమంది కేంద్ర మంత్రులను కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు బకాయిలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పెండింగ్ పనులకు సంబంధించిన విషయంలో అదే మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశాలతో పాటు వివిధ ప్రధానమైనటువంటి అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కలిసి వారితో చర్చించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని కీలక అంశాలకు, కీలక ప్రాజెక్టులు, కీలక నిధులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం.
ప్రస్తుతం అయితే కొద్దిసేపు ఢిల్లీకి బయలుదేరారు. 12 గంటలకు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అధిష్టానంతో ముఖ్యంగా రాజ్యసభ స్థానానికి సంబంధించినటువంటి విషయంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రం చేపట్టబోయేటువంటి మెట్రో టేక్ ఓవర్ సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా 2వ దశ మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయంలో సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానం సూచించినటువంటి అభిషేక్ మను సింఘ్, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపు నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకే మరొక స్థానానికి సంబంధించిన విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకాల నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైందన్న సుస్మిత, తన రాజకీయ ప్రస్థానము ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు సుస్మితా పటేల్. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అనే చెప్పడానికి ఏం సంశయిస్తలేను. ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇంకా కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లుంటుందో తెలుసు కదా. నా రాజకీయ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకాల నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుండి ప్రారంభమైందన్న సుస్మిత, తన రాజకీయ ప్రస్థానము ఇక్కడి నుండే ప్రారంభమవుతుందన్నారు. తాను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తానన్నారు సుస్మితా పటేల్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఇటు వరంగల్లో కొండ సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్ గతంలో కూడా పరకాల నియోజకవర్గం గురించి అనేక ఆరోపణలు చేయడం, తను పరకాల ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎన్నికల్లో తనే గెలుస్తానని తను స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇటు అంతే కాకుండా ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కూడా ఆమె అనేక ఆరోపణలు చేయటం, ఆ మధ్య కాలంలో పార్టీలో అనేక విభేదాలు సృష్టించింది. గందరగోళ పరిస్థితుల్లో తిరిగి పార్టీ పెద్దలు దాన్ని కొంత సముదాయించి సద్దుమణిగేలాగా చేయటం జరిగింది. దాని తర్వాత ఇటు కొండ దంపతులు కూడా వివరణ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే వరంగల్ జిల్లాలోని పరకాల నియోజక పరిధిలో కొమ్మాల జాతర విషయంలో ఇటు ప్రభా బండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొండ సుస్మితా పటేల్ తిరిగి పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాబోయే ఎన్నికల్లో తనే గెలుస్తానని తన తల్లిదండ్రులను కూడా ఇదే గీసుకొండ మండలం నుంచే ఇక్కడి నుంచే వారు ఎన్నికల్లోకి రావటం, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడి నుంచే వారు రాజకీయాల్లోకి వచ్చారు. తిరిగి తను కూడా రాబోయే ఎన్నికల్లో తను పరకాల ఎమ్మెల్యేగా తనే గెలుస్తానని, తన తండ్రి కొండ మురళి తన పక్కన ఉండి తను కొంత సున్నితంగా మాట్లాడమంటే నేను సున్నితంగా మాట్లాడుతున్నాను, లేదంటే నా మాటలు వేరే తీరుగా ఉంటాయి, మీకు తెలుసు కదా నా మాటలు ఏ విధంగా ఉంటాయో, మీ అందరినీ కాపాడుకుంటాను, మీ అందరితో నేను ఉంటాను, రాబోయే కాలంలో కాబోయే పరకాల ఎమ్మెల్యే నేనే అంటూ తను మాట్లాడడం మళ్ళీ రాజకీయ దుమారాన్ని అయితే లేపింది. ఇటు కొమ్మల జాతర వేదికగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరొకసారి బయటికి రావడం, కొండా మురళి పక్కన ఉన్నప్పుడే కొండా సుస్మితా పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రాజకీయ దుమారం లేపిందనే ప్రచారం జరుగుతుంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.
ఏపీ శాసన మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీకి ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఇంతవరకు మండలి చైర్మన్ ఆమోదించలేదు. చైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. ఇప్పటికే పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. శాసన మండలిలో బలాబలాలు. శాసన మండలి మొత్తం సభ్యులు 58 మంది కాగా వైసీపీ 35, వైసీపీకి 6 రాజీనామా చేశారు. సస్పెండ్ అయిన సభ్యులు 2, జనసేన 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, టీడీపీ 11 మంది సభ్యులు ఉన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. దీపిక, శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి 6 ఎమ్మెల్సీలు భావిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత 6 ఎమ్మెల్సీలు తమ పదవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. 6 ఎమ్మెల్సీలు మల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, జకియా ఖానం, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ. ఈ 6 కూడా వైసీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి రాజీనామాలను ఆమోదించాలని చెప్తున్నప్పటికీ శాసన మండలి చైర్మన్ మాత్రం వారి రాజీనామాల విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీల రాజీనామా అంశానికి సంబంధించి మండలి చైర్మన్ ఎమ్మెల్సీలతో పిలిచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఆమోదించినటువంటి నేపథ్యంలో ఈ వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదంటే రేపైనా మండలి చైర్మన్ పైన అవిశ్వాసం తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇక శాసన మండలిలో ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానం పెడితే దీనిపైన చర్చ జరగాలంటే 20 మంది ఎమ్మెల్సీల మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఈ 6 ఎమ్మెల్సీలకు మద్దతు ఇస్తే మాత్రం శాసన మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 35 మంది ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఉంది. ఒకవేళ మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టి అది శాసన మండలిలో చర్చకు వచ్చినప్పటికీ ఓటింగ్ లో మాత్రం వీగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు ఇప్పటికే అటు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల్లో చేరినటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు కూడా ఈ ఎమ్మెల్సీలకు మద్దతు ఇస్తాయా, లేదంటే ఈ అవిశ్వాస తీర్మానం విషయంలో కూటమి పార్టీలు ఈ విధంగా వ్యవహరిస్తాయని కూడా తేలాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే ఈ 6 ఎమ్మెల్సీలు మాత్రం మండలి చైర్మన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం కోసం అవిశ్వాసం అనే ఒక అస్త్రాన్ని బయటికి తీసినట్లయితే చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో భక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో భక్తులు పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది భక్తులకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు. వేములపల్లి మండలంలో ఉన్నటువంటి ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో
బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్న పరిస్థితి జరుగుతుంది. సో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి అగ్నిగుండం ఏర్పాటు చేయగా ఆ యొక్క అగ్నిగుండంలో నడిచేందుకు భక్తులు వారు పెద్ద సంఖ్యలో కూడా పోటీ పడ్డ పరిస్థితి నెలకొంది. మొదటగా నడుస్తున్నటువంటి భక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా చాలా మంది భక్తులు కూడా తాము కూడా నడవాలన్న ఉద్దేశంతో ఒక్కసారిగా ఆ యొక్క నిపుణగుండం వద్దకు వచ్చేసేసి ఒకరినొకరు నెట్టుకునే వరకు దాంట్లో ఆ నిపుణగుండంలో నడుస్తున్న భక్తులు కొంతమంది ఆ నిపుణగుండంలో పడిపోవడం జరిగింది. వారిలో ఒక 11 మంది మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అయిన పరిస్థితి నెలకొంది. వెంటనే పక్కన వ్యక్తులు భక్తులు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా బయటికి లాగేసేసి వారందరినీ మెజార్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ తరలించేసి చికిత్స అందిస్తారు. సో తోపులాట అంటే మేము అందరూ కూడా అగ్నిగుండంలో నడవాలన్న ఉద్దేశంతో ఒకరికి కన్నా ముందు ఒకరిని నడవాలన్న ఉద్దేశంతో ఒక్కసారిగా పురుగుడటం వల్ల ఆ పురుగు ఒకసారి పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. సో ఇదే సమయంలో అంటే భక్తులు ఆ యొక్క అగ్నిగుండంలో నడవాలన్న ఆతృతతో పురుగులాడు జరిగిందని చెప్పి కూడా అక్కడ పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం వల్ల ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. సో గాయపడ్డ వ్యక్తులందరినీ కూడా మిర్యాలగూడ హాస్పిటల్ తరలించేసి చూపిస్తున్నారు. వారికి తీవ్రమైన గాయాలైన పరిస్థితి నెలకొంది. సో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆలయ నిర్వాహకులుగా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో విషాదం నెలకొంది. మాక్లూరు తాండా శివార్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్ చరణ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపాల్ మందలించాడు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో విషాదం నెలకొంది. మాక్లూరు తండా శివార్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ హాస్టల్ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్ చరణ్ వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపల్ మందలించాడు. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఏకలవ్య స్కూల్లో చదువుతున్న రామ్ చరణ్ మృతికి సంబంధించి తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ఏకలవ్య మోడల్ కళాశాల విషాదం 9 సంవత్సరాలు 9వ చదువుతున్న 15 సంవత్సరాల రామ్ చరణ్ అనే విద్యార్థి పాఠశాలలో గదిలో ఫ్యాన్ ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నారు. తోట విద్యార్థులు దీనిని గమనించిన తోట విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రజలు వచ్చే లోపలనే రామ్ చరణ్ మాయించినట్టుగా తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే విద్యార్థి కారణాలపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అది ఒత్తిడి వలన లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా విద్యార్థి ఏదైతే రామ్ చరణ్ అనే విద్యార్థి పాఠశాలలో తన వద్ద మొబైల్ దొరికింది. దీనిపై కూడా పాఠశాల యజమాని కూడా ప్రిన్సిపాల్ అతన్ని మందలించారు. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ లెటర్ కూడా తీసుకున్న తర్వాత అతన్ని మందలించి చేశారు. అయినప్పటికీ కూడా నిన్న అతని వద్ద మరోసారి కూడా సెల్ ఫోన్ దొరకడంతో కూడా కొంతమంది ఉపాధ్యాయులు కూడా అతన్ని మందలించారు. ఈ క్రమంలో ఒక విధంగా ఆవేదన గురవుతున్న బట్టి విద్యార్థి రామ్ చరణ్ కూడా ఆత్మహత్య చేస్తున్నట్లు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు విచారణ పోలీసులు దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి మృతిపై కూడా అక్కడ వివిధ స్థాయిలో అందుతున్నాయని చెప్పవచ్చు. అయితే విద్యార్థి రామ్ చరణ్ పై ఎలాంటి అదే విద్యార్థి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.
ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్జాబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్జాబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ మొజ్జాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుండి క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్జాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్జాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్జాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్జాబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్జాబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ మొజ్జాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుండి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్జాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్జాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేశాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని అమెరికా తీవ్రతరం చేసింది. B-52 బాంబర్స్తో ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. 72 గంటల్లో 1700 టార్గెట్లపై B-52 బాంబర్లతో దాడి జరిపింది. ఇరాన్లో B-52 బాంబర్స్ కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇరాన్ యుద్ధ నౌకలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇప్పటికే 17 ఇరాన్ ఓడలను నాశనం చేసినట్లు అమెరికా ప్రకటన చేసింది. మిడిల్ ఈస్ట్లో మరిన్ని దళాలను అమెరికా దింపుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో 50,000 మంది అమెరికా సేనలు ఉన్నాయి. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయంపైన బాంబులు వేశారు. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందినే కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.